కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరందరూ చాలా సంతోషంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా మీ ముందుకు వచ్చి వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 50K సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ఆ 50K సబ్స్క్రైబర్స్ మీ వల్లనే, మీరు సపోర్ట్ చేసి మీరు చూడడం వల్లనే, మీరు ఆదరించడం వల్లనే నాకు 50K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. చాలా కష్టపడ్డానండి. చాలా వరకు నేను ఎంత ఓపికతో వీడియో చేసుకుంటూ వచ్చానో నాకు ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సబ్స్క్రైబర్స్ కానివ్వండి, వ్యూవర్స్ కానివ్వండి, నా కష్టానికి ఇప్పుడు కొంచెం కొంచెం ప్రతిఫలం వస్తుంది అని నేను అనుకుంటున్నాను. రియల్గా నేను ఎప్పుడు కూడా యూట్యూబ్ చాలామంది కూడా నన్ను యూట్యూబ్ పిచ్చి అని కూడా పేరు పెట్టేశారు. ఎప్పుడు కూడా నేను యూట్యూబ్ గురించి చాలా వరకు ఆలోచించేదాన్ని. ఎలాంటి వీడియోస్ తీస్తే మనకి వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వస్తారు అని చెప్పేసి చాలా వరకు కూడా ఆలోచించేదాన్ని. మధ్యలో కొన్ని ఇష్యూస్ వల్ల కూడా నేను ఛానల్లో కొన్ని రోజులు వీడియోస్ కూడా పెట్టలేదు. అది నాది మెయిన్ మిస్టేక్ అనమాట. ఎప్పుడు కూడా మనం వీడియోస్ కంటిన్యూస్గా ఒకటో రెండో పెట్టుకుంటూనే వెళ్ళాలి ఖచ్చితంగా. ఇప్పుడు షార్ట్స్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా షార్ట్స్ అయితే పెట్టుకోవాలండి. లాంగ్ వీడియో మనం వీలైనప్పుడు డైలీ పెట్టాలి. కనీసం 2 రోజులకు ఒక వీడియో అన్న పెట్టాలి. కానీ నాకైతే అస్సలు కుదరట్లేదు. ఖచ్చితంగా నేను షార్ట్స్ అయితే 4, 5, 6 అయితే పెట్టేస్తున్నా. కానీ లాంగ్ వీడియో ఈ మధ్య పెట్టడానికి ట్రై చేస్తా. డైలీ 1 లేదా 2, అంటే డైలీ 2 కాదండి, 2 రోజులకు ఒకటో లేదా డైలీ ఒకటో అలా పెట్టడానికి ట్రై చేస్తాను. కానీ షార్ట్ వీడియోస్ మాత్రం అస్సలు మానకండి. షార్ట్ వీడియోస్ నుంచి మనకి మన గ్రోత్ అంటే మన ఛానల్ గ్రోత్ అయ్యే అవకాశం చాలా చాలా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు మాటలు రావట్లేదు, కొంచెం తడబడతా ఉందన్నమాట. సారీ ఫ్రెండ్స్. ఎందుకు ఈ హ్యాపీనెస్ అని మీరు అనుకోవచ్చు. ఇంకో చూడండి, నాకు యూట్యూబ్ నుండి అయితే శాలరీ అయితే వచ్చేసింది మొత్తానికి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా శాలరీ కోసం, ఎప్పుడు వస్తుందా అని. ఒక్క శాలరీ కాదండి, 2 శాలరీలు వచ్చాయి. డబల్ ధమాకా అన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఏంటి 2 శాలరీలు ఒకటేసారి రావడమా అని అనుకోవచ్చు కదా. అవునండి, షార్ట్ వీడియో అలాగే లాంగ్ వీడియో 2 ఒకటేసారి వచ్చాయి. అలాగే ఒకటి మీతో షేర్ చేసుకోవాలి. చాలా రోజుల తర్వాత నాకు లాంగ్ వీడియో నుండి శాలరీ వచ్చింది. ఫస్ట్ టైం అప్పుడెప్పుడో 1 year 2 year బ్యాక్ వచ్చింది ఫస్ట్ శాలరీ. అప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు నా ఛానల్ ఎంత వెనుకబడిపోయిందో అని. అంటే నేను మధ్యలో చాలా వరకు వీడియోస్ మానేశాను. ప్రెగ్నెంట్ టైంలో, డెలివరీ టైంలో కొన్ని ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, చాలా వరకు వీడియోస్ నేను మానేశాను. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక్కసారి మనం ఛానల్ స్టార్ట్ చేస్తే నేను చెప్పేది అంటే నాకు అనిపించింది మీతో నేను షేర్ చేసుకుంటున్నా. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఇష్యూస్ వచ్చినా మనం అస్సలు ఛానల్లో వీడియోస్ పెట్టకుండా ఉండొద్దండి. ఖచ్చితంగా 1, 2 షార్ట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఇంకా లాంగ్ వీడియోస్ మీకు కుదిరినప్పుడు, మీకు టైం ఉన్నప్పుడు పెట్టుకోండి. మనకి మెయిన్ షార్ట్ వీడియోస్ నుంచి మనకి సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్ గ్రోత్ అయ్యే అవకాశం చాలా చాలా ఉంది. అంతకుముందు షార్ట్స్ లేవు కాబట్టి మనకు చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు షార్ట్సే మెయిన్ కాబట్టి షార్ట్లో కూడా మనీ కూడా వస్తుందండి. నాకు షార్ట్ నుండి వచ్చింది, లాంగ్ నుండి కూడా వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు షార్ట్ నుండి శాలరీ వస్తుందని చెప్పేసి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇది షార్ట్ వీడియో నుండి ఫస్ట్ టైం నాకు శాలరీ రావడము. నిజంగా మాటలతో నేను నాకు అసలు మాటలు రావట్లేదు, తడబడిపోతుంది మొత్తం కూడా. ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. నేను అంటే ఛానల్ స్టార్ట్ చేసి 3-4 years అవుతుంది. మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా వీడియోస్ ఆఫ్ చేయాలి. తర్వాత ఇప్పటి నుంచి స్టార్ట్ పెడదాంలే కంటిన్యూ అనాలి. మళ్ళీ ఏదో ప్రాబ్లం రాగానే మళ్ళీ ఆఫ్ చేయాలి. అలా చేయకండి. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే నేను చెప్పేది ఒకటే అండి, కంటిన్యూ వీడియోస్ పెట్టండి. మధ్యలో మళ్ళీ నేను ఒక మిస్టేక్ చేసిన తెలుసా, నాకు కాపీరైట్ వచ్చింది ఛానల్కి. కాపీరైట్ రాగానే నాకు చాలా భయం వేసింది, ఛానల్ ఏమన్నా అయిపోతుందేమో అని చెప్పేసి. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటో చెప్పనా, వేరే వాళ్ళ వాయిస్ ఉంటుంది కదా, ఆ వాయిస్కి నేను యూజ్ ఆడియో ఉంటుంది కదా, అది నేను వేరే వాళ్ళ వాయిస్ యూజ్ చేసుకొని దానికి దేవుళ్ళ ఫోటోలు కానివ్వండి, అంటే వాళ్ళ వాయిస్ వీడియోకి తగ్గట్టు నేను ఇమేజ్లు లేదా వీడియోలు తయారు చేసి పెట్టేదాన్ని. దానివల్ల కూడా నాకు యూజ్ ఉంది, నాకు సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్ వచ్చారు దానివల్ల కూడా. కానీ ఎలా కాపీరైట్ వచ్చిందో నాకు తెలియదు. ఇప్పటికి కూడా చాలామంది అలా పెట్టుకుంటున్నారు. అది ప్రాబ్లమా కాదా నాకైతే తెలీదు. కొంతమంది టెక్ ఛానల్స్ అలా పెట్టొద్దు, ఏమి కాదని చెప్తున్నారు. కొంతమంది టెక్ ఛానల్స్ ఏమో పెట్టుకోవచ్చమ్మా, ఏం ప్రాబ్లం లేదు, అది యూట్యూబ్ వాళ్ళు యూజ్ ఆడియోని ఇస్తున్నారు కదా, మీ పైననే మెన్షన్ చేస్తున్నారు
ఫస్ట్ టైం అండి ఇది నాకు కాపీరైట్ రావడం. నేను 4 ఇయర్స్ నుంచి ఛానల్ రన్ చేస్తున్నా కానీ ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కంటెంట్ నేను యూజ్ చేయలేదు. ఫస్ట్ టైం యూజ్ చేసినందుకు నాకు కాపీరైట్ వచ్చింది. ఇంకా కాపీరైట్ వచ్చి నుండి 3-4 డేస్ అసలు ఎంత బాధపడ్డానో నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది. తర్వాత నేనే నా ఓన్ వాయిస్తోని దేవుళ్ళ వీడియోస్ ఏదో ఒకటి మనం చేసుకుంటా వెళ్తే మనకు సబ్స్క్రైబర్స్ వ్యూస్ వస్తారు కదా అని చెప్పేసి ఆ థాట్తోని నేను దేవుళ్ళ వీడియోలు అది ఇది చేయడం జరుగుతుందన్నమాట. సో మొత్తానికైతే మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఈ మధ్య నా ఛానల్ బాగా గ్రోత్ అయింది, అలాగే మంచిగా వ్యూస్ కూడా వస్తున్నాయి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ ఒకటి ఏంటంటే నేను ఓన్లీ షార్ట్ వీడియోలో మాత్రమే దేవుళ్ళకి సంబంధించినవి పెడుతున్నాను, కానీ లాంగ్ వీడియో ఎప్పుడు కూడా నేను రెసిపీసే పెడతాను. రెసిపీస్ కానివ్వండి, వ్లాగ్స్ కానివ్వండి, ఇంకా వేరే ఏమైనా చేస్తే పెడతాను. నా ఓన్ కంటెంట్ అంటే ఇది కూడా ఓన్ కంటెంటే, నా ఓన్గా నేను ప్రిపేర్ చేసుకుని పెడుతున్నా. కొటేషన్స్ కానివ్వండి ఏవైనా కూడా, కానీ లాంగ్ వీడియోస్లో అలా కొటేషన్స్ దేవుళ్ళ వీడియోలు అలా పెట్టను. ఓన్లీ రెసిపీస్, ఏవైనా టెంపుల్స్ వ్లాగ్స్ లేదా ముంబై జర్నీ గురించి అలా పెడతానమాట. సో మొత్తానికైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు శాలరీ చెప్పలేదు కదా, ఎంత వచ్చింది ఉంటుందో మీరు గెస్ చేయండి ఒకసారి, ఎంత వచ్చి ఉంటుందో. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ శాలరీ వచ్చినా కూడా నేను మీతో షేర్ చేసుకోలేదు, ఎందుకంటే అప్పుడు చాలా తక్కువ వచ్చింది. ఫస్ట్ శాలరీ కదా, వ్యూస్ లేరు, సబ్స్క్రైబర్స్ లేరు. 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే నాకు ఫస్ట్ శాలరీ వచ్చింది. మీరు నమ్ముతారా? నిజం చెప్పండి, నమ్ముతారా మీరు? ఖచ్చితంగా వచ్చింది, కానీ చాలా తక్కువ వచ్చింది. $100కి ఎంత వస్తుంది అంతే వచ్చింది కరెక్ట్. కానీ ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చింది అమౌంట్. ఎంత వచ్చిందో చెప్పనా? సపోజ్ అంటే ఇప్పుడు డ్రెస్ రూపంలో కానీ ఏదైనా వస్తువు రూపంలో చెప్తారు కదా ఎవరైనా కూడా, సో నేను కూడా అలానే మెన్షన్ చేస్తున్నా. సపోజ్ ఈ డ్రెస్ రేట్ 2000 అనుకోండి, అంటే ఖాళీ డ్రెస్ రేటు ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా. ఈ డ్రెస్ 2000 అని అనుకోకండి, అట్లా జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. 2000 అనుకోండి, ఇలాంటి నేను 20 కొనుక్కోవచ్చు. ఎంత? 20 కొనుక్కోవచ్చు. మీరే కౌంట్ చేసుకోండి ఎంత వచ్చి ఉంటుందో. ఇది ఒక్క శాలరీ కాదండి, 2 శాలరీ. అంటే షార్ట్ వీడియో, లాంగ్ వీడియో నాకు 2 కలిపి ఒకటేసారి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటి శాలరీ అయితే వచ్చింది కానీ డైరెక్ట్ మెన్షన్ చేయొచ్చు కదా, మరి ఎందుకు డ్రెస్ రూపంలో చెప్పారు అని అనుకోవచ్చు. అవునండి, డైరెక్ట్ మెన్షన్ చేయకూడదు, ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ ఉంటాయి కదా, అవి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో అందుకని చెప్పేసి యూట్యూబ్ రూల్ ప్రకారం మనకు ఏదైతే మనకి శాలరీ వస్తుందో యూట్యూబ్ నుండి మనం డైరెక్ట్గా ఇతరులకి మెన్షన్ చేయరాదు. సో అందుకని చెప్పేసి ఏదైనా వస్తువు రూపంలో మనం శాలరీస్ కానివ్వండి ఏదైనా మనం చెప్పుకోవచ్చు. యూట్యూబ్ రూల్స్ మనకు కొన్ని పెడుతుంది. మనం యూట్యూబ్లో ఉన్నప్పుడు ఆ యూట్యూబ్ మనకి కంటెంట్ యూజ్ చేయకూడదు, ఈ కంటెంట్ మీరు వాడకూడదు అని చెప్పేసి కొన్ని రూల్స్ మనకి పెడుతుంది అనమాట. ఆ రూల్స్కి మనం వ్యతిరేకంగా వెళ్ళకూడదు. వ్యతిరేకంగా వెళ్తే ఖచ్చితంగా మన ఛానల్ డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి అస్సలు యూట్యూబ్ రూల్స్ అనేవి నెగ్లెక్ట్ చేయకండి. అందుకని చెప్పేసి నేను డ్రెస్ రూపంలో అయితే నేను మెన్షన్ చేశాను. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలియక ఈవెంట్ మరీ ఓవర్ యాక్షన్ చేసుకొని మరి డ్రెస్ రూపంలో ఇది 2000 అని చెప్తుంది, ఇది ఇంత కొనుక్కోవచ్చు అని చెప్తుంది అని కొంతమంది నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం మాత్రమే అండి. సో చాలా వరకు కొంతమంది నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉంటారు, కొంతమంది జీర్ణించుకోలేరండి. ఇతరులు ఎదుగుతూ ఉంటే కొంతమంది జీర్ణించుకోలేరు. అలాంటి వాళ్ళ కోసమే నేను మొత్తం క్లారిటీగా చెప్తున్నాను అన్నమాట. సో నాకైతే మొత్తానికి శాలరీ అయితే వచ్చేసింది యూట్యూబ్ నుండి. అది కూడా మీ అందరు సపోర్ట్ చేయడం వల్లనే, మీరందరూ నన్ను ఆదరించడం వల్లనే, మీరు చూడడం వల్లనే నాకు డాలర్స్ అనేవి వచ్చాయి. సో డాలర్స్ వస్తే మనకు శాలరీ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు సపోర్ట్ చేసి ఇంత మంచిగా నన్ను ఆదరించి మీ ఫ్యామిలీలో నన్ను ఒక మెంబర్ని చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే ముందు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.